భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో స్కూల్ ఆటోకు ప్రమాదం, విద్యార్థులకు గాయాలు. మందమరిలో ఘనంగా మొహర్రం వేడుకలు, పీర్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి టీజీ భరత్. క్లర్క్ లేడీ కానిస్టేబుల్ రాసలీలలు సస్పెండ్ చేసిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ఈ ప్రక్రియ ఎన్నికల పారదర్శకతను మరింత పెంచుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఏమన్నా అప్డేట్ అంటే వేరే ఏమన్నా అప్డేషన్ చేయాలంటే ఫర్దర్ ఇంకేమన్నా యాడ్ చేయాలంటే ఇది మేడం కరెక్టే వచ్చింది. ఏమైనా నా డీటెయిల్స్ కూడా కరెక్ట్ చేయడానికి నా డీటెయిల్స్ ఆల్రెడీ కరెక్ట్. ఇది అప్డేట్ గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ జాబితాలో ఓటర్ పేపర్ ఇది లేదు కదా, ఎక్కడ ఫిల్ చేయాలి. గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్ మదర్ ఫోటో అయితే అప్డేటెడ్ ఉంది, అంత పాత ఏం లేదు. ఒక దానిపైన రిసీవ్స్ అనేది పెద్దపల్లి జిల్లాలో సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా సిట్తో దర్యాప్తు చేపట్టాలని జిఎల్బికేఎస్ ఐఎఫ్టియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ డిమాండ్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, రవాణా, అమ్మకాల లెక్కల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తుందని, దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గు గల్లంతైందన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయని పేర్కొన్నారు. ఇటీవల
ప్రభుత్వ రంగ పరిశ్రమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సింగరేణి సంస్థలో 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి, అమ్మకం, రవాణా మధ్యలో వచ్చినటువంటి తేడా 40 లక్షలుగా ఉందని, ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని ఈ మధ్యకాలంలో మీడియా వార్తలు, ఇతర రాజకీయ పార్టీలు, కొన్ని కార్మిక సంఘాలు, అదేవిధంగా జూన్ 10న కేంద్ర గనుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ రాయడం ఇవాళ సింగరేణిలో, తెలంగాణలో కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగా 2024-25 సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి 69.1 మిలియన్ టన్నులు, రవాణా అమ్మకం ద్వారా జరిగింది 65.27 మిలియన్లు, అంటే 3.74 మిలియన్లు, అంటే 4 మిలియన్లు. 4 మిలియన్లు అంటే 40 లక్షల టన్నుల బొగ్గు. దీని విలువ 1600 కోట్లని అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇది అంకెల గారిడినా, నిజంగా బొగ్గు లేకున్నా ఉన్నదని చూపించారా, బొగ్గు మాయమైందా అనే దానిపై ఇవాళ కిషన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ, వార్తా కథనాలపై వస్తున్నటువంటిది, అదేవిధంగా సింగరేణి ఖండించిన తీరుపై, వీటన్నిటిపైన కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపివ్వాలి. అది సిబిఐ అయినా, లేదా రాష్ట్రంలో సిట్, లేదా సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులతో అయినా పర్లేదు, ఒక విచారణ కమిటీని వేసి దీనిపై పూర్తిగా దర్యాప్తు నిర్వహించి నిజాలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఇవాళ సింగరేణి కార్మిక వర్గానికి, తెలంగాణ ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా సింగరేణి మరొక వైపున దీనిని ఖండిస్తూ చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము కొనసాగిస్తున్నామని, అమలు చేస్తున్నామని, సింగరేణిలో బొగ్గు చాలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమ్మకం, రవాణా, ఉత్పత్తి ప్రక్రియ మొత్తంగా కూడా సజావుగా జరుగుతుందని చెప్తూ ఉంది. కానీ గతంలో మనం సింగరేణి చరిత్ర చూసుకున్నట్టయితే సింగరేణిలో భారీ యంత్రాల అవినీతి పైన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీని వేసింది. ఆ తర్వాత డీజిల్ కుంభకోణం జరిగింది, ఇసుక కుంభకోణాలు జరిగాయి, ఉద్యోగాల పేరు మీద కూడా జరిగాయి, మెడికల్ మాఫియా కుంభకోణాలు జరిగినాయి. అదేవిధంగా ఓబీ ఓవర్ బర్డెన్, ఓసీ గనులలో ఓబీ పైన కూడా అనేక రకాలుగా కుంభకోణాల వార్తలు వచ్చాయి. కనుక ఇందులో వాస్తవం ఎంతున్నా సరే సింగరేణికి పడ్డటువంటి ఈ మచ్చను తొలగించుకోవాల్సినటువంటి అవసరం సింగరేణి పైన కూడా ఉందని చెప్పి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సవనీయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది. సిబిఐ చేత, సిట్ చేత ఒక విచారణ నిర్వహించాలని మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి అధికారులు నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ కోల్ ఇండియాలో అమలవుతున్న పిఆర్పి, పే ఆఫ్ గ్రేడేషన్ వంటి ప్రయోజనాలు సింగరేణిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయమైనటువంటి కోరికలను తీర్చమని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి దిగినటువంటి అధికారుల వైనం ఇది. ఎందుకంటే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పే అప్గ్రేడేషన్, రెండవది పిఆర్పి, అలాగే మూడవది సకాలంలో స్ట్రక్చర్ మీటింగ్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉన్నదో జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. 2026 జనవరి 1 నుంచి కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ అనేది అమలు జరిగింది. దీంతో ఏమవుతుందంటే సింగరేణి జూనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్సీడబ్ల్యూఏ కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు, తక్కువ వేతనాలు పొందుతున్నటువంటి వైనం ఇది. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రొడక్షన్లో ముందుండి పనిచేస్తున్నటువంటి జూనియర్ అధికారులందరికీ కూడా వేతనాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే ఈ పే అప్గ్రేడేషన్ వెంటనే జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. ఆల్రెడీ మాకు వేతన ఒప్పందం ఏంటంటే కోల్ ఇండియాలో ఏదైతే ఒప్పందం జరుగుతుందో, ఆన్ పార్ విత్ కోల్ ఇండియాలో ఏ విధంగా చెల్లించబడుతుందో అది మాకు 1974లోనే జరిగినటువంటి ఒప్పందం. ఇప్పటి వరకు అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు కోల్ ఇండియాలో జరిగినటువంటి ఒప్పందాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం యాజమాన్యము ఈ యొక్క వేతన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా చేయలేదు. 6 నెలలుగా అతి తక్కువ జీతాలను పొందుతున్నారు. అలాగే పిఆర్పి ఏదైతే ఉందో 2022, 23, 24 సంబంధించినటువంటి 2 సంవత్సరాల నుంచి పిఆర్పి కూడా చెల్లించట్లేదు. కోల్ ఇండియాలో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా చెల్లించబడుతుంది. కానీ మనకు 2 సంవత్సరాల నుంచి చెల్లించట్లేదు. గతంలో 2007 నుంచి 2014 వరకు కూడా చెల్లించలేదు. కానీ సీనియర్ అధికారులు ఎవరైతే కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని ఆ కోర్టు ఉత్తర్వుల ద్వారా దాన్ని పరిష్కరించుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి పిఆర్పి గత 2 సంవత్సరాల నుంచి కూడా చెల్లించట్లేదు. అలాగే ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలంటే స్ట్రక్చర్ మీటింగ్స్ రెగ్యులర్గా జరగాలి. ఈ విధంగా ఈ న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క బాధను ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి యాజమాన్యం వెంటనే స్పందించి మా యొక్క కోరికలను, న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని ఈ యొక్క మీడియా ద్వారా యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 39వ డివిజన్లో కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్ ఆధ్వర్యంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని స్థానిక కూరగాయల మార్కెట్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ ఆదేశాలను ఆదేశించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ గట్ల రమేష్, సింహాచలం మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. షాప్స్కి ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయల ఇక్కడ నుంచి అక్కడ దాకా అట్లా నీట్గా చేసి దాంట్లో వచ్చి అటే ఉండాలి లోపల. దాని లోపలికి బ్యాలెన్స్ కాదు, వాడు రోడ్ ఎక్సైజ్ చేసిండు, ఇప్పుడు లొల్లి పెట్టి దానికి టెండర్ పెట్టి ఇవ్వమంటుంది, అది కాదని చెప్తున్నాను. కొట్టుకో ఫోన్ అయిపోయింది. పీడిఎఫ్ ఉంటుంది, అది పెట్టండి మేడం. కేసీఆర్ మీ దగ్గర కూడా ఉంటుంది కదా ఎంఆర్ఓ ఆఫీస్లో, మీ దగ్గర నుంచే తీసుకుంటాం కదా మేము ఎవ్రీ ఎలక్షన్. మాట్లాడాలి, తీసుకొని అది అర్జెంట్గా ఇవన్నీ మరి జరగంటే మళ్ళీ ఇలా కట్టాలి. మార్కెట్ అలేకపోతే తేలేమన్నా అది అటు సైడ్ అక్కడ యాక్చువల్లీ ఏదైతే
హద్దు ఉందా హద్దు వరకు రేకులు వేసి ఒకటే చివరి నుంచి ఇక్కడ 2 రోజులలో అయిపోవాలి. యాంగిలర్స్ పెట్టుకొని చేస్తారు చూసుకుంటే అక్కడ పెట్టుకోండి. ఎవడన్నా మనకు కన్జ్యూమర్ ఉన్నాయి కదా దాని మీద వేసుకొని అదంతా సిస్టమేటిక్గా నీట్గా చేయాలి. కింద కూడా ఏదైనా ఉంటే మాత్రం రూము తాళం పెట్టి పని చేయాలి. లూజ్ చేసుకోండి. అర్థమైందా? నీట్గా చేసుకోండి. ఎవరైనా వచ్చి మన దగ్గర మటన్ తీసుకుంటాడు కూడా దోసేసుడు ఈజీగా అలవాటు అయిపోయింది. క్లియర్ చేసి ఇస్తే కూడా 1 రోజులు అయ్యేది అయింది కానీ నాకు సమాధానం లేదు. దీంట్లో అందరూ సమానం. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ విజిటింగ్ కు సోదరి మానస కార్పొరేటర్ తోటి కలిసి, అలాగే మా గౌరవ కాల్వ లింగసమన్న గారు, శ్రీనివాస్ గారు, గడ్డ రమేష్ గారు అందరితో కలిసి ఒకసారి మార్కెట్ విజిట్ చేద్దామని వస్తే ఈ 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ సరిపోని పరిస్థితులలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ రోడ్స్ అన్ని కూడా షెడ్ కానీ మెయిన్ రోడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి ఈ మార్కెట్ వరకు ఉన్న రోడ్డును కూడా పూర్తి స్థాయిలో చేస్తే మాత్రమే హోల్సేల్ వ్యాపారులందరూ కూడా మళ్లీ ఇక్కడికి వచ్చి యథావిధిగా వ్యాపారం సాగించుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మెయిన్ రోడ్డు నుంచి చివరి వరకు వెంటనే రోడ్డు కూడా ప్రారంభించమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వారం రోజులలో దీనికి సంబంధించిన రోడ్డు పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించి నెల రోజుల లోపల ఈ మార్కెట్ అందరికీ కూడా మళ్లీ పూర్వ స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చికెన్ మార్కెట్ లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇదంతా రెనోవేషన్ చేసినాం కనుక మార్కెట్ అంటే ఒక అందంగా ఒక మంచిగా కనిపించేటట్టు ఎవరైనా వ్యాపారుల దగ్గరికి కస్టమర్లు వస్తే చూస్తేనే ఇక్కడ మనం చికెన్ కానీ ఫిష్ కానీ లేకపోతే మటన్ కానీ తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే వర్షాకాలం సమీపిస్తా ఉన్నది. ఈ వర్షాకాలంలో ఇక్కడంతా అస్తవ్యస్తంగా తయారు చేసి మనం ఇష్టానుసారంగా పడేస్తే వచ్చే కస్టమర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి వాళ్లకు ఇక్కడ అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించినాం. ఆ షెడ్ల ముందట ఒక 5 ఫీట్లతోటి పూర్తి స్థాయిలో ఒక మన రేకులకి సంబంధించిన యాంగ్లర్స్ తోటి ఒక షెల్టర్ మాదిరిగా వేసుకొని ఇదంతా నీట్ గా చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచన చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ అంతా కూడా ఒక నెల రోజుల లోపల వ్యాపారస్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తున్నారు. దాని ప్రకారం ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా కరెంటుకు సంబంధించిన స్తంభాలన్నీ కూడా షిఫ్ట్ చేయిస్తా ఉన్నాం. పూర్తిగా రోడ్ల మీద ఉండడం వలన వచ్చే ప్రజలకు ఇబ్బంది అయితే ఉన్నది, వ్యాపారులకే కాకుండా కస్టమర్లందరికీ కూడా ఇబ్బంది అయితే ఉన్నది కనుక ఈ వారం రోజులలో దాన్ని కూడా షిఫ్ట్ చేయించేసి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే బ్రిడ్జి అక్కడ అండర్ బ్రిడ్జ్ ఉన్నదో దాని మీదకి వెళ్లి డ్రైనేజ్ ఉన్నదో దాని మీదకి వెళ్ళి కూడా 2 బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ ఇన్నే ఉండేది. ఏదైనా వ్యాపారస్తులు ఇక్కడ వెహికల్స్ వస్తే ఒకే రోడ్డు నుంచి రావడం మళ్లీ అదే రోడ్డు నుంచి వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు జరిగాయి. కానీ దీనికి అనుగుణంగా ఈ రోజు ఎగ్జిట్ వేరే ఎంట్రన్స్ వేరే కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసుకునేందుకు కూడా దాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాను. అడిషనల్ గా కూడా మహిళలందరికీ సపరేట్ గా ఒక పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టమని చెప్పేసి కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. వారు కూడా దాని మీద డిపిఆర్ తయారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చే ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా దయచేసి సహకరించండి. ఈ గోదావరికని మార్కెట్ అంటేనే ఒక అందమైన మార్కెట్. ఇక్కడికి పోతే అన్ని బాగుంటాయి. మనం ఆ మార్కెట్ కు వెళ్లి ఏదైనా తీసుకోవాలి కొనుక్కోవాలని ప్రజలు ఆలోచించే విధంగా ఈ మార్కెట్ ను ఒక సుందరంగా తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చించి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా వ్యాపారస్తులు ప్రజలు అందరూ కూడా సహకారం చేయండి. రామగుండం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. మొహర్రం వేడుకలు మంచిర్యాల జిల్లా మందమరి యాపిల్ అండ్ మార్కెట్ ఏరియాలోని మొహర్రం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొహర్రం వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
మొహర్రంని అందరూ పీర్ల పండగ జరుపుకుంటారు. అలాగే ఎవరికైనా సమస్య ఉంటే పీర్ల దగ్గరికి వచ్చి వారి సమస్య తీర్చుకుంటారు. అలాగే పిల్లలను చూడడానికి చాలా మంది వచ్చి చూస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పీర్ల పండగ ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.